ఈ రోజులలో ఉద్యోగం లేనప్పుడు మందిరంలో కనబడతారు, చేతిలో డబ్బు లేనప్పుడు మందిరంలో కనబడతారు, వివాహం కానప్పుడు మందిరంలో కనబడతారు, పిల్లలు పుట్టినప్పుడు మందిరంలో కనబడతారు, సొంత ఇల్లు లేనప్పుడు మందిరంలో కనబడతారు, సొంత వాహనం రానప్పుడు మందిరంలో కనబడతారు. కానీ ఒక మంచి ఉద్యోగం దొరికిపోయింది, చేతి నిండా డబ్బుంది, ఒక సొంత ఇల్లు దేవుడిచ్చినాడు, ఒక సొంత వాహనాన్ని దేవుడిచ్చినాడు, మంచి ప్రేమగల్ల భర్తనిచ్చినాడు, ప్రేమగల్ల భార్యనిచ్చినాడు, పిల్లలనిచ్చినాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత గర్వాంధులైపోతుంటారు చాలా మంది. ఇక వారిని మించిన వారు లేరు అంటారు. ప్రవీణ్ గారికి ఏంటిదండి, మీటింగ్కి రమ్మంటాడు, కానీ మేము చాలా బిజీ అండి. గర్వం. ఎప్పుడు 50 రోజులు ఉపవాస ప్రార్థన, హైదరాబాద్ లో 21 ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ చేసిన, మేము చాలా బిజీ అండి. దట్ ఈస్ లిటరలీ అ ప్రైడ్, డెవిల్, అది దయ్యం. దావీదు అంటున్నాడు, గంతులు వేస్తున్నాడు. గర్వం ఎక్కడ కూడా లేదు. క్రిస్టల్ క్లియర్ గా తన యొక్క సింహాసనం ఎక్కక ముందు తన లైఫ్ మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తాడు. సింహాసనం ఎక్కిన తర్వాత ఏమైనా చేంజెస్ జరిగినాయా అంటే ఏ చేంజెస్ డేవిడ్ లో కనబడలే. స్ట్రాంగ్ గా ప్రొటెక్ట్ చేసుకున్నాడు, గర్వం తనలో రాకుండా. యెహోవా మందిరమునకు వెళ్ళాలని జనులు నాతో చెప్పగానే నేను సంతోషించింది. ఎవరంటున్నారు ఆ మాట? ఒక రాజు. ఆ రాజుకి ఎన్ని ప్రెషర్స్ ఉంటాయో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫైనలైజ్ చేయాలో, ఒకరి తర్వాత ఒకరికి వస్తుంటే వారికి తగిన జవాబు ఇవ్వాలా. హెక్టిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి రాజుకి, మనకే చాలా ఉంటాయి. అలాంటి ఆ ప్రెషర్స్ మధ్యలో, ఆ పోరాటాల మధ్యలో, ఆ కన్ఫ్యూజన్స్ మధ్యలో ఎవరో వచ్చి మందిరానికి వెళ్దామంటే గంతులు వేస్తూ మందిరానికి వెళ్ళే ఆశ నా అంతరంగంలో కలిగింది. వై? బికాస్ గర్వం లేదు డేవిడ్కి. ధనవంతుడైనా గర్వం లేదు. దానిని జాగ్రత్తగా కాపాడుకున్నాడు డేవిడ్.